వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నిక పూర్తయింది. ఈరోజు సర్పంచులకు సన్మాన కార్యక్రమం అనంతరం కొంత సర్పంచులు కూడా మేము విశ్వప్రసాద్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని చెప్పారు. ఇంతపాటు విశ్వప్రసాద్ను మాట్లాడిద్దాం. మాజీ డీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వివరిస్తున్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంటన్న బల ప్రదర్శన చేస్తున్నారా? ఏంటి అసలు పరిస్థితి? బల ప్రదర్శన లేదు, అనుకున్న ప్రోగ్రాం కూడా కాదు ఇది. వాస్తవంగా సర్పంచ్ ఎన్నికలు మొన్న అయిన తర్వాత రాత్రి పూట 10-11 గంటలకు అయింది. అందరికీ ఫోన్లలో మాట్లాడి అందరికీ విషయం చెప్పినాము. చెప్పిన తర్వాత మేము నిన్న కూడా ప్రచార కార్యక్రమంలో ఉన్న క్రమంలో ఇవాళ కొద్దిమంది వస్తామని చెప్పంటే సరే పర్లేదు అందుబాటులో ఉంటామని చెప్పినాము. అది ఒకరికొకరికి ఒక వాయిస్ వైరల్ అయిపోయి అందరూ వచ్చింది తప్పితే కూడా వ్యక్తిగతంగా పిలిచింది లేదు, ఆహ్వానించింది లేదు, రమ్మని చెప్పేది కూడా లేదు. సరే వస్తా ఉన్నారు కాబట్టి మేము ఏదో 25-30 మంది వస్తారు అనుకుని మీరు కూడా ముందే వస్తుంటే చీరలు చూసి ఉంటాడు. ఒక 50 చీరలు వేసినాం మేము. మీరు చూస్తారు దాదాపు ఒక 250 పైన ఇవాళ కార్యకర్తలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అది పెద్ద ఎత్తున వల్ల మహిళలు కూడా అందరూ కూడా వచ్చేసి అంటే మీ సహకారంతో ఇన్ని రోజులు కొట్లాడినాము, మీ సహకారంతో ఎన్నికలలో గెలిచినాము, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేద్దామని ఉద్దేశం వచ్చింది తప్పితే ఇది రేపు విడతకు స్ఫూర్తిగా భావిస్తుంది. అది కూడా అని చెప్పని నా భావన. ఎట్లుందన్న అంటే కనెక్టివిటీ పర్ఫెక్ట్గా టచ్ చేసిన పరిస్థితి, ఏజెన్సీలో గ్రామాలను ఏకగ్రీవం చేసేట్లో కొంత క్రియాశీలక పాత్ర వహించారు. ఆదివాసీ ప్రాంతంలో ఆల్మోస్ట్ అన్నీ కైవసం చేసుకున్నట్టున్నారు. దాదాపుగా 90% కైవసం చేసుకున్నాం. వాస్తవంగా ఇప్పుడు కొమరం జిల్లాకు వచ్చినప్పుడు 120 మాకు జరిగితే దాదాపుగా మేము 110 పైన అట్లా గెలిచినాము. ఓన్లీ ఒక జిల్లా పరంగా చూసుకుంటే దాదాపు 71 స్థానాలు గెలిచినాం వల్ల మేము. సరే సోషల్ మీడియాలో అక్కడక్కడ ఇంకోరు కాదని వస్తున్నారు కానీ మొత్తం మంది మా వాళ్ళే. కొంత రెబల్గా నిలబడ్డ దగ్గర కొంత ఇబ్బంది అయింది మాకు. దురదృష్టం ఏంటంటే అనుకున్నంత ఎఫర్ట్స్ పెట్టలేకపోయాను. అంటే ఈ మధ్యన కొంత నాయకత్వము, డీసీసీ అధ్యక్షుల మార్పు కావచ్చు, లేకపోతే కొన్ని చిన్న సంఘటనలలో అనుకున్నంత ఎఫర్ట్స్ పెట్టకపోవడం ద్వారా కొన్ని సీట్లు కోల్పోయినాం. లేకుంటే దాదాపుగా వాస్తవంగా ఇవాళ కొన్ని ప్రాంతాలలో చూస్తే మీకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే పెట్టలేదు. ఇద్దరు కూడా అభ్యర్థులు మా వాళ్ళే. ఇవాళ కెరమేర చూసుకుంటే ఇద్దరు అభ్యర్థులు మా వాళ్ళే కొట్లాడి పొడగొట్టుకున్నారు. అట్లాగే ఇప్పుడు మా జైత్పూర్ ఉంది. జైత్పూర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లేడు, బీజేపీ అభ్యర్థి లేడు, అక్కడ మా వాళ్ళే. కందరగాంలో అదే పరిస్థితి. అట్లా చాలా గ్రామాలలో మా వాళ్ళు పెట్టుకున్నారు. కాకపోతే నేను సమన్వయం చేయడంలో నేను కొంత విఫలమైనా భావిస్తున్నాను. ఎందుకంటే ఒప్పుకుంటారు నా విఫలమైందనే విషయం చెప్తాను నేను. ఎందుకంటే డీసీసీ మారింది, డీసీసీ ప్రెసిడెంట్ పోయిన తర్వాత కూడా మీరు ఇంకా అందరినీ తీసుకొని వారితో మాట్లాడుతూ అసలు ఏంది ఎన్ని రోజులు ఇట్లా ఎదురిస్తారు? అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో అంటే ప్రధానంగా చెప్పాలంటే రవి చెప్పుకుంటే గొప్పగా అవుతుంది కావచ్చు, ఇంకో రకంగా అవుతుంది కావచ్చు. కానీ కొన్ని మీరు అడిగిన కాబట్టి వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. 1996 సంవత్సరంలో అంటే మీకు కాంగ్రెస్ పార్టీ జెండా పడదాం అనుకుంటే భయపడే కార్యక్రమంలో ఉన్న పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన దగ్గర ఆసిఫాబాద్ కావచ్చు, రెబ్బెన కావచ్చు, ఇటు తిర్యాని కావచ్చు, లేకపోతే ఇటు వాంకిడి మండలాలు కావచ్చు, మీ కిరమేరి మండలం కావచ్చు, నేను మొత్తంగా పోవట్లేదు. ఆ రోజు ఉండే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఈ ప్రాంతాలలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పడడానికి భయపడి నాయకత్వం దిగజారిపోవడం కాదు, ఒక రకంగా వాళ్ళకి సరెండర్ అయిపోయింది. మొత్తం కూడా ఇంట్లో కూర్చోవడం కాదు, వాళ్ళు సరెండర్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చి దావత్లల్లో వాళ్ళ సరెండర్లో కూర్చొని మొత్తం హ్యాండ్సప్ చేసిన క్రమంలో అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా అప్పటి వరకు ఉంటుంది. కానీ అప్పుడు నాయకత్వ బాధ్యతలకు వచ్చాను నేను తీసుకొని. ఆ రోజుకి ఈ రోజు వరకు కూడా కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు ఒక న్యాయం జరగాలని చెప్పని, వాళ్ళకు స్థానం దొరకాలని చెప్పని, వచ్చిన అవకాశాన్ని వాళ్ళకు సద్వినియోగపరిచే రకంగా పనిచేయాలని చెప్పి చేస్తున్నా తప్పితే కానీ నాకంటూ వ్యక్తిగతంగా ఏమీ లేదు, వేరే ఆలోచన కూడా లేవు. ఏముంటుంది అన్న వ్యక్తిగతంగా మీకు ఉందని నేను చెప్పట్లేదు. అంటే ఇంకా ఎదురే ఇంకా ఖర్చు పెట్టుకుంటూ ఇంకా కాంగ్రెస్ అంటూ చాలామంది రకరకాల పార్టీలు మారినారు. మీరు మళ్ళీ సర్పంచ్లను తయారు చేస్తున్నారు, మళ్ళీ ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్ని తయారు చేస్తున్నారు. ఏంటి ఇదంతా అసలు? ఇంకా మళ్ళీ అసలు అంటే ఎన్ని రోజులు ఈ ఫైట్ ఎన్ని రోజులు చేస్తారు? కాంగ్రెస్ పార్టీ జెండా నమోస్తున్న రోజులు తప్పకుండా పనిచేస్తారు. తర్వాత మీరు ఏమన్నారు, ఎమ్మెల్యేలను తర్వాత సర్పంచ్లు అని అంటున్నారు కదా. ఎమ్మెల్యేలను ఎవరు తయారు చేయట్లేదు. ఇప్పుడు ఉన్న నాయకత్వం ఇలా ఆ రోజు ఎమ్మెల్యేలను తయారు చేసి వచ్చింది, ఆ రోజు జిల్లా పరిషత్ నాయకత్వం తయారు చేసి వచ్చింది. కానీ ఇవాళ ఆదివాసీ నాయకత్వం కావచ్చు, తర్వాత ట్రైబల్ నాయకత్వం కావచ్చు బలంగా ఎదిగింది ఇక్కడ. మనం ఇవాళ నాయకత్వాన్ని కొత్తగా తయారు చేసే అవసరం లేదు. ఇవాళ మీరు చూస్తున్నారు సర్పంచ్లన్నీ అందరూ కూడా అంటే భర్తలు చాలా సీనియర్లు, ఒక్కొక్కరైతే 3 సార్లు సర్పంచ్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఒక 2 సార్లు సర్పంచ్ ఉన్నారు, గతంలో జెడ్పీటీసీగా చేసి సర్పంచ్ అయిన వాళ్ళు ఉన్నారు.
అట్లా నాయకత్వం బలంగానే ఉంది. కాకపోతే అంటే మా నాయకత్వంలో సమన్వయం లేక, బాధ్యతలు పంపకాలలో లేక కొంత లోటుపాట్లు ఉన్నాయి తప్పితే కానీ ఇంకో రకంగా లేదు. ఇంకోటి ఎన్ని రోజులు ఎదురీయడం అని చెప్పండి అది. అంటే ఎదురీయడం అని చెప్పిన విషయానికి వచ్చినప్పుడు ఓహ్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మేము చాలా అవమానాలకు గురైనాం. అవమానాలకు గురైపోయినాము. తర్వాత ఇంకో రకంగా ఇప్పటి కేసులు ఎదుర్కొన్నాము. జిల్లాలేస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నాము. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇల్లే ఒక హౌస్ అరెస్ట్ కింద ఒక పోలీస్ స్టేషన్గా మారింది. బయట మా నీడను మేము నమ్మలేని పరిస్థితుల్లో కూడా పనిచేసిన కాలంలో ఆ రోజు అండగున్న కార్యకర్తలందరూ కూడా అంటే ఏ నమ్మకంతోనైతే మమ్మల్ని నమ్ముకున్నారో ప్రజలు కూడా అన్న అవకాశం ఉంది కాబట్టి మేము అటు పోయినాం. కానీ మేము ఇప్పుడు కూడా మీ కాంగ్రెస్ పార్టీ మనుషులు అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు అకామిడేట్ చేయాలి కదా, ఆ భావంతో పనిచేస్తున్నాం. ఎట్లున్నాడు మీ బ్రదర్ ప్రేమ్ సార్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎస్ ఇది 100%. అదే అంటే ఇప్పటిదాకా తనకు సంబంధించి అధికారికంగా వాళ్ళ కుటుంబం నుంచి ఒక స్పష్టమైన మాట రాలేదు. మొన్న నేరుగా మీడియాతో ప్రేమ్ సార్ మాట్లాడినప్పుడు ఒక జర్నలిస్ట్గా నాకు కూడా ఇబ్బంది అనిపించింది. నౌ ఈజ్ 100% ఆల్ రైట్. అయితే ఒక్కటే ఏంటంటే తను కొంత అజాగ్రత్త ఉండడమే తనకు ఆరోగ్యానికి అంత సీరియస్ అయింది తప్పితే వాస్తవంగా అంత సీరియస్ కావాల్సిన పని లేదు. అన్ని రోజులు రెస్ట్ తీసుకునే అవకాశం కూడా లేకుండే తను ఈ ప్రోగ్రాంలలో పడి అంటే మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక పెద్ద నియోజకవర్గంగా టాప్ నియోజకవర్గంగా చేద్దామనే క్రమంలో తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిండు. ఆ నిర్లక్ష్యమే సమయానికి టాబ్లెట్ వేసుకోకపోవడము, దెబ్బ తాకితే కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి మామూలు పట్టి కట్టుకొని తిరగడం ద్వారా ఆ షుగర్ ఎఫెక్ట్ ద్వారానే తనకు అయింది తప్పితే వేరే అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. తను నా 100% రికవరీ అయిపోయాడు. వితిన్ ది నేను అనుకుంటా ఇంకా 15 రోజులల్లో సామాన్య ప్రేమ్ సాగర్ రావుగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి మళ్ళీ ప్రజల్లో తిరుగుతాడు. ఇది ఎవరైతే ప్రేమ్ సాగర్ రావు గురించి తప్పుడు ప్రచారం చేసేవారికి వాళ్ళ కజిన్ బ్రదర్గా మీరు ఏం చెప్తారు? అంటే తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకు ఏం చెప్తాం, ఎప్పుడు కూడా ఏమంటుందంటే లొట్టపిట్ట పెదవులకు నకాశ పడ్డట్టు ఉంటుంది. అంతకంటే పెద్దగా చెప్పలేను. ఎందుకంటే అందరేదో అయిపోయింది, ఒడిచిపోయింది, ప్రేమ్ సాగర్ రావు లేడు, నేనే రేపు ఎమ్మెల్యే అనేటువంటి వాళ్ళు చాలామంది భావించినారు కావచ్చు. కానీ భగవంతుడనే వాడున్నాడు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా ప్రేమ్ సాగర్ రావు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మళ్ళీ మంచిగా ప్రజలకు సేవడానికి వస్తారు. తర్వాత తను లేని లోటు కూడా ఇవాళ కనిపిస్తుంది. అయినా కూడా తను లేని లోటు కూడా ఇక్కడ మేం కావచ్చు, అక్కడ సురేఖ మేడం కావచ్చు, తర్వాత వాళ్ళ తమ్ముడు సత్యపాల్ రావు కావచ్చు, అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు అక్కడ. అంటే ఒక వ్యక్తి అంటే తన ఆరోగ్య పాలైన తర్వాత ప్రజలను విడిచిపెట్టేసి అందరూ ఎటు కుటుంబాలంతా ఎటు పారిపోతుంది, ఇలా చెదరవుతారు. కానీ మేము మాత్రం ప్రజలను నమ్ముకున్న కార్యకర్త తప్పకుండా వాళ్ళకి వచ్చిన అవకాశాలను అందిపుచ్చే క్రమంలో మేము ఎక్కడ కూడా వెనుకపోలేదు. అది మా కుటుంబ నైజం కూడా. అది మాజీ విప్లవకారునిగా ఉన్న మీరు ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు ఇప్పుడు కొత్త నాయకత్వానికి ఏం సూచన చేసిన అసలు? అంటే వాస్తవంగా మా మధ్యన అంటే మేము చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకొని అధికారాన్ని పంచుదాం అనుకున్నాము. కానీ అనుకోని పరిస్థితుల్లో ఎన్నికలు రావడం ద్వారా ఆ సమావేశం జరగలేదు. అయినా కూడా నేను మొట్టమొదటి సుగుణక్క గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము అంతర్గత సమావేశంలో మాట్లాడుకున్నప్పుడు అక్క తర్వాత ఎమ్మెల్సీ గారు ఉన్నారు, తర్వాత ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరి ముందర చెప్పడం జరిగింది. అక్కడ రకరకాల గ్రూపులు రకరకాల వ్యక్తుల మధ్యన భేదాభిప్రాయాలదు. నేను కామ్గా ఉంటాను. ఈ అభ్యర్థుల ఎంపికలు నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాను. ఓడిపోతే మళ్ళీ విశ్వప్రసాద్ ఓడగొట్టిండు, గెలిస్తే ఇంకోరు గెలిపించిన అనేటువంటి ఇబ్బంది కూడా మనకొద్దు. మీరు అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారో మీరు చూసి నిలబెట్టండి, సమన్వయం చేయండి. ప్రేమగా ఎవరైనా కార్యకర్తలు ఇస్తే వస్తా అని చెప్పండి. అందుకనే నామినేషన్ ప్రక్రియలో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. కానీ తర్వాత బాధ అనిపించింది, ఏంటంటే ఇన్వాల్వ్ కాకపోవడం పొరపాటు చేసినాం అని చెప్పండి. ఎందుకంటే అంటే వాళ్ళతో పాటుగా మనం కొంత కూర్చుంటే చాలామంది విత్డ్రా అయ్యే వాళ్ళు, ఇంకా కొన్ని ఇనానిమస్ వచ్చేటి మెజారిటీ మండల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఓడిపోయినామో అదే అడగబోతుంది. అది నాకు గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మేజర్ మండలాలు, మేజర్ జీపీలు అన్నీ కూడా మీ చేతులకి వెళ్ళిపోయినాయి. ఏంటి అసలు దీనికి కారణం? మీ గ్రూప్ తగాదలా, లేదంటే గ్యాపా, లేదంటే 100% సమన్వయ లోపం. నాయకత్వం అంటూ సరిగా మనం సమన్వయ లోపం చేసుకోవడం ద్వారా ఎక్కడ దూరం వచ్చింది మీకు? ఇటు డిసిసి ప్రెసిడెంట్ సుగుణక్ కావచ్చు, మీకు ఇటు మీరే తీసుకొచ్చిన శ్యామ్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఎందుకు మీ ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? సుగుణక్కకు నాకు ఎలాంటి దూరం లేదు. కాకపోతే తను కొత్తగా వచ్చింది కాబట్టి కొంత తిరుగుతున్న క్రమంలో నేను ఆస్వాదికే పరిమితమై ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తున్నా తప్పితే కానీ నేను వేరే రకంగా లేదు. తర్వాత శ్యామ్ నాయక్ అనేటటువంటి వాడు నా దృష్టిలో
ఆయన ఇంతమందితో కొట్లాట పెట్టుకుని ఇక్కడ ఎమ్మెల్యే అయిదాం అనుకుంటున్నా, మరి ఏమనుకుంటుంటో నాకు తెలియదు. ఇప్పుడు ఇంతమందితో కొట్లాట అంటే ప్రతి దగ్గర మీరే తీసుకొచ్చిన శ్యామ్ నాయక్ మీకే అంటే మేము తీసుకొచ్చినాం. ఒక చదువుకున్నవాడు, ప్రభుత్వ ఉద్యోగి, చాలా కాలం పనిచేసిన వాడు, ప్రజలకు ఉపయోగపడే రకంగా ఉంటాడు, అంటే సర్వీస్ చేస్తాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లను ద్వారా పైకి వచ్చిన వ్యక్తి. సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ప్రజలకు పనిచేస్తుంది చెప్పి అనుకున్నాం, కానీ అవి లేవు. అంతే. ఆయనకి ఏదో ఈ జిల్లాకు సంబంధం లేని డీసీసీ అధ్యక్షురాలు సుగుణకు ఈ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్గా పెట్టారు. ఎందుకు మీకు తీసిండ్రు, ఎందుకు ఆమెకు పెట్టిండ్రు? చాలామంది కార్యకర్తలు ఉన్నారు, మీరేం అడిగే ప్రయత్నం చేయలేదు? అంటే ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న దాన్ని నేను స్వాగతిస్తున్నా, ఫస్ట్ పాయింట్. రెండవది, ఎందుకు తీసుకున్న దాని దగ్గర అంటే మీరు చూడండి, ఆదివాసీ నాయకత్వాన్ని, ట్రైబల్ నాయకత్వాన్ని బిల్ట్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంది. ఎల్డీఎంఆర్సీ అని మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది. అక్కడ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసిన క్రమంలో అది ఎన్నికలప్పుడే కాకుండా ఇప్పటి నుంచే చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి నాయకత్వం చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజం పడ్డ ఆత్రం సక్కున్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉండగా కూడా సునక్కకి ఇవ్వడం, ఇక్కడ ఇచ్చేయడం, అంటే దీంతో పాటు చాలా మంది నాయకులు ఉండడం, ఆదివాసీ నాయకుల్లో కూడా చాలా మంది ఉద్యమాల వైపు ఉన్న వాళ్ళకి, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ఎక్కడ ఉన్నారు. అంటే ఒక మహిళకు అవకాశం ఇద్దామని చెప్పి అనుకున్నది పార్టీ కాబట్టి మహిళా నాయకత్వాన్ని కూడా చేయాలని చెప్పని అనుకునే క్రమంలో సుగుణక్క పార్లమెంట్కి పోటీ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ మెజార్టీ రావడం, అదే రకంగా తను అనుకోకుండా ఇందిరా ఫెలోషిప్కు స్టేట్ కోఆర్డినేటర్గా ఎన్నిక కావడం, అదే రకంగా మన స్టేటు ఉపాధ్యక్షురాలుగా ఉండడం కూడా, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు అనుకొని ఇక్కడ ఉంటే బాగుంటుంది చెప్పిన పార్టీ భావించింది. అక్కడ ఎలాంటి భేదాభిప్రాయం లేదు. తర్వాత ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరన్న ప్రశ్న, లోతైన ప్రశ్న ఏంటంటే, ఒక విశ్వప్రసాద్ని తీసినట్టుగా మీరు అనుకోవద్దు. టోటల్గా దాదాపుగా అన్ని జిల్లా ప్రెసిడెంట్లు మార్చినారు. అదే అంటున్నా, అసలు నాయకత్వం వహించే వాళ్ళని, జనరేట్ చేసే వాళ్ళని, ప్రొటెక్ట్ చేసే వాళ్ళని తీసేస్తే రేపు పొద్దున ముందుకు కూడా పోవాలి కదా. అట్లేం లేదు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇప్పటిదాకా చైర్మన్ రాలేదు, ఏ పదవి ఇవ్వలేదు, కొద్దిగా అసంతృప్తి అనిపించట్లేదా? అసంతృప్తి లేదు. నేను ఎన్నడూ కూడా పదవులు ఆశించి పనిచేయలేదు, పదవులు వస్తాయని నమ్మకంతో పనిచేయలేదు. ఇది మొత్తం ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చూస్తున్నానే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఆదివాసీ ప్రాంతం ఇదంతా కూడా ఖచ్చితంగా నాకు ఒక జీలు ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పని, ఆదివాసులు అభివృద్ధి కావాలని చెప్పని కోణం ఉంది మనకు. కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా కూడా నేను ఎవరు నన్ను డిబేట్లో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికం ఏంది, గాంధీయిజం ఏంది అనే విషయం మాట్లాడగల సత్తా ఉంది నాకు. నేను సైద్ధాంతికంగా నమ్మి వచ్చినని, ఆర్ఎస్ భావజాలకు వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తిని. అందుకని చెప్పనే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని పనిచేస్తాను అంతే. ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాల్లో కేసులు, కాంగ్రెస్ పార్టీ నుంచి పలు అవమానాలు, ఇబ్బందులు అన్నీ ఉన్నా ఇంకా ఓర్పు ఉన్నారు. ఎందుకని? కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ, ప్రజల మీద సాఫ్ట్ కార్నర్. ఖచ్చితంగా మనం లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక సర్పంచ్ ఎన్నికలు అంటే స్వతంత్రులు కాబట్టి నడిచిపోయింది. రేపు బీఫామ్లు ఇవ్వాలి. ఏంటి మీకు డీసీసీ గ్యాప్ ఉన్నట్టు అంటున్నారు? ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? పాత వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఆమెకి జిల్లాకే సంబంధం లేదు. డీసీసీకి నాకు ఎలాంటి గ్యాప్ లేదు. ఒకవేళ ఉందనుకుంటే పొరపాటు. కాకపోతే వాళ్ళ ఒకవేళ తను అనుకుంటే నేనేం చేయలేను, తను ఉన్నదనుకుంటే ఏం చేయలేను. కాకపోతే తను ఆశీర్వాద నియోజకవర్గ బాధ్యత ఉన్నాడు, సుగుణక్క జిల్లా ప్రెసిడెంట్ ఉంది కాబట్టి కలిసి పనిచేస్తున్నారు. మా అవసరం ఉన్నప్పుడు కొత్త వ్యక్తిని చూపెట్టే ప్రయత్నమా కాంగ్రెస్ పార్టీ? నెక్స్ట్ మీకు ఇక్కడ నుంచి సుగ్ననే అని చెప్పే ప్రయత్నమా కాంగ్రెస్ దేనికి? ఎమ్మెల్యే క్యాండిడేట్గా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి పనిచేస్తాం కదా. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు జరిగే పరిణామాలు ఎన్నున్నాయో తెలియదు కదా. ఎట్లా అయిపోతారు రేపు 23, 24 తర్వాత స్థానిక ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీలను కూడా పోదామని అంటున్నారు. ఏంటి ఈ అంశంలో ఏమన్నా? అంటే మా ఇన్ఛార్జి మంత్రి గారు ఉన్నారు, అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఎక్కడ ఏంటి అనే విషయం తీస్తారు. కొద్దిగా అనారోగ్యంతో ఇవన్నీ పట్టించుకోకపోవడంతో ఈ అన్ని కొత్త హీరోలన్నీ సినిమాలు చూపెట్టే ప్రయత్నం జరుగుతుందని ప్రచారం నిజమా? కావచ్చు, కాకపోవచ్చు. మీరు చెప్తలేరు, మీరు కూడా చెప్పకుంటే ఉద్యమకారులు కూడా చెప్పకపోతే ఇక కావచ్చు, కాకపోవచ్చు. ఎవరి అభిప్రాయాల వాళ్ళవి. ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు కానీ, నేను కానీ, సురేఖ మేడం కానీ మేమంతా డీసీసీ లేకుండానే మీరు కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్నారని డీసీసీ, ఇప్పుడున్న డీసీసీ సుగుణ బయట చెప్పుకుంటున్నారు. ఇందులో నిజముందా? కావచ్చు. అంటే
బయట ఎవరెవరో అంటే సుగుణక్క మైండ్ చెడగొట్టడానికి కొద్దిమంది మాట్లాడతారు, నా మైండ్ చెడగొట్టడానికి కొద్దిమంది మాట్లాడతారు, కానీ నేను చెప్పుడు మాట పట్టించుకోను. ఈ కాంగ్రెస్ పార్టీ లైన్లో పనిచేస్తాను నేను. సుగుణక్క కూడా పట్టించుకోదని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆమెకు పార్లమెంటుగా నిలబడ్డప్పుడు నేను సాయశక్తుల మొట్టమొదటి వ్యక్తి ప్రపోజల్లో మీరే, ఎస్ నాకున్న సమాచారం. ఎస్ నిజమేనా? నిజమే. అదే సుగుణకి ఇప్పుడు విశ్వప్రసాద్ విభేదిస్తుందని బయట ప్రచారం నడుస్తుంది. అంటే నాకైతే సమాచారం లేదన్న. ఎందుకంటే నేను సుగుణక్కను విభేదించే సమస్య లేదు, ఆచార సక్కును విభేదించే సమస్య లేదు. రేపు పొద్దున్న ఎవరికి టికెట్ వచ్చినా పనిచేస్తుంది. సుగుణక్క రేపు పార్లమెంట్కి పోతుందా, అసెంబ్లీకి వస్తుందా, సక్కు సార్ పార్లమెంట్కి పోతాడా, అసెంబ్లీకి పోతాడా, అవన్నీ సమయం నిర్ణయిస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది. అంతేగాని నేను ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని అని కాదు. ఏం చెప్తారు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మాజీ డిసిసి ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు ఏం చెప్తారు విశ్వప్రసాద్? ఎస్, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని, నన్ను నమ్మి, అంటే నా నాయకత్వాన్ని నమ్మి తెగించి కొట్లాడినటువంటి వాళ్ళకందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం. అదే రకంగా ఇప్పుడు కూడా కష్టాలు దూరమైనటువంటి కాలం అన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరే, కొద్దిమంది ఇవాళ అధికారం వచ్చిన తర్వాత గోడ దునికేటువంటి నాయకత్వం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళని చూసి అదరకండి, బెదరకండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకోండి. కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయదు. అనేక ప్రజలను నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా మనందరూ ఒకటిగా ఉండాలి తప్పితే, కానీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఎమ్మెల్యే కోసం ఎంపీ కోసం వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు మనం ఇబ్బంది పెట్టినా కూడా ఓర్చుకొని ఓపికగా ఉండండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తారని నమ్మి ఉండాలని చెప్పి. చివరిగా గ్రూపిజం ఫుల్ స్టాప్ ఎప్పుడు పడబోతుంది? అంటే గ్రూపిజం అనేది అయితే నేను కరెక్ట్గా కాదు, ఉండొద్దు అని భావిస్తున్నానైతే. ఎందుకంటే మీ ఎన్నికలు అయిపోయినాయి, అంటే ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి. గ్రూపులు ఉంటే అక్కడ ఉండాలి పెద్దోళ్ళకు. కానీ కార్యకర్త స్థాయికి వచ్చినప్పుడు గ్రూపులు పెట్టుకొని నమ్మి, కాంగ్రెస్ పార్టీ నమ్మి తెగించి పనిచేసాడు. ఇవాళ ఆ కార్యకర్త లేకపోతే మనకు జెండా కట్టడం లేడు, ఆ కార్యకర్త లేకపోతే మనకు అన్నం పెట్టడం లేడు ఊళ్ళకి పోతే, ఆ కార్యకర్త లేకపోతే మనకు సాయబోస్టోడు లేడు గ్రామాలల్లో. అటువంటి కార్యకర్తలకు అవకాశం ఇచ్చినప్పుడు మన గ్రూపులు అనేటువంటి దాని మీద, మన అభిప్రాయాల భేదాల మీద ఇవాళ మనం కార్యకర్తలకు అన్యాయం చేసిన వ్యక్తులకు నిలబడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. వసంత్ ప్రేమ్సాగరరావు ఇట్లనే గట్టిగా మాట్లాడి మంత్రి పోగొట్టుకున్నాడు, మీరు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున నామినేట్ ఏదైనా పోతుంది. నేను ఆశించి పని చేయట్లేదు. ప్రేమ్సాగరరావు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మినిస్టరీ. తను కాంగ్రెస్ పార్టీకి, నేను 96 పనిచేసి తను 2001 నుంచి కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా తను వచ్చినాకనే ఇంత ధైర్యము, ఇంత పనిచేసింది అనే విషయంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. తను సొంత ఖర్చులు పెట్టుకొని తను పార్టీ నిలబెట్టే క్రమంలో ఎంత పనిచేసినో చేసినాడు. తన వ్యాపారాన్ని మానుకొని కూడా ఈజ్ డిజర్వ్ ఫర్ మినిస్ట్రీ. సరే, సామాజిక కోణాలలో కావచ్చు, లేకపోతే ఇంకో రకమైనటువంటి వ్యత్యాసాలు కావచ్చు, రానందుకు తను కూడా ఏం కోపంగా లేడు కదా. బాధ ఉంటుంది ఎవరికైనా కూడా. అట్లా అని చెప్పాను ఇవాళ మరి తను హాస్పిటల్ ఆరోగ్యంగా ఉండి కూడా రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ అధికారులతోని, తర్వాత మీ పత్రికా మిత్రులకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నారు, నాకైతే ఉన్న సమాచారం. తర్వాత కార్యకర్తలతోని, అక్కడ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా ఉంటే కూడా వదిలిని పంపించడం కావచ్చు, అదే రకంగా తమ్ముని పంపించడం కావచ్చు, ఇంత తను సమన్వయం చేస్తుంది హాస్పిటల్లో ఉండి కూడా. అంటే ఎవరి కోసం చేస్తుండే ఇదంతా కూడా? కాంగ్రెస్ పార్టీ కోసం, నమ్మిన కార్యకర్తల కోసం. సో వాళ్ళకు పట్ల మాకు కమిట్మెంట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ పట్ల మాకు కమిట్మెంట్, ప్రేమ ఉంది. మాజీ డిసిసి అధ్యక్షుడు చివరిగా అధిష్టానానికి ఏం చెప్తారు, ఏం అప్పీల్ చేస్తారు? అంటే ఎక్కడైతే గ్యాప్ ఉందో, అంటే ఈ నాయకత్వం దగ్గర గ్యాప్ ఉందో, ఆ గ్యాప్ తొందరగా ఫిల్ఫిల్ చేస్తే రేపు రాబోయే ఎంపీటీసీ, డిప్యూటీసీ ఎన్నికలలో మనం మెజార్టీగా మనం గెలవడంతో పాటుగా జిల్లా పరిషత్ కైవసం చేసుకోవడానికి ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుందనే విషయంలో ప్రయత్నం చేయాలనే విషయంలో విజ్ఞప్తి చేస్తున్నా. అంటే మన దగ్గర ఉన్న అభిప్రాయ భేదాల వల్ల, మన దగ్గర ఉన్న విభేదాల వల్ల పార్టీ కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు నష్టపోవద్దు. ఎందుకంటే వాళ్లకు నాయకత్వం వచ్చే స్థాయి పరిస్థితులలో మనం మనసులో ఏదో పెట్టుకొని నేను ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా ఆర్టీ ద్వారా. రవి వెరీ క్లియర్. 1996 నేను పార్టీకి పనిచేస్తున్నప్పటి క్రమంలో కూడా మీరు గమనిస్తే ఆ రోజు ఎస్టీ నియోజకవర్గం ఆశీర్వాద్, ఇవాళ ఎస్టీ నియోజకవర్గం, పార్లమెంట్ ఎస్టీ నియోజకవర్గం 2009కి వెళ్ళి ఆశీర్వాదు జిల్లా పరిషత్ అనేటువంటిది ఎస్టీకి వచ్చింది. రేపు పొద్దున మున్సిపాలిటీ కూడా ఎస్టీ అవుతుందో లేకపోతే బీసీ అవుతుందో. నేనే దేనికి పోటీ లేను కదా. పోటీ లేని వ్యక్తిని మీరు ఉపయోగించుకోవాలి. నన్ను ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసిన వ్యక్తిని నన్ను వాడుకొని మీరు ఇంకా పార్టీని ముందుకు పోవాలి తప్పితే, నన్ను అవమానపరచో, నన్ను కించపరచో, లేకపోతే నన్ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసి మీరు సాధించేది ఏంది? నేను ఎమ్మెల్యే పోటీ ఉంటే నాతో పోటీ పడాలి.
నాకు వ్యతిరేకంగా గ్రూప్ తయారు చేయాలి. డీలిమిటేషన్ అవుతుంది, జనరల్ అవుతుందని బాధనే ఉంది. లేదు, డీలిమిటేషన్లు కాదు అనే విషయంలో నిన్న ఆల్రెడీ క్యాబినెట్ తీర్మానం అయిపోయింది. 2007లో 2027లో మన కుల గణన జనగణన 2 జరుగుతున్నాయి కాబట్టి అది రోల్డ్ అవుట్ అయిపోయింది. అది వట్టి ప్రచారం మాత్రమే. అయినప్పుడు చూసుకోవచ్చు కదా. నేను అదే చెప్తున్నా, మీ ఎన్నికలు అయిపోయినాయి, మీకోసం కష్టపడి తెగించి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా, గెలుస్తుందా గెలవని తెలియదు. మీకోసం కార్యకర్తలు సైనికులు యొక్క బార్డర్లు ఎట్లా సైనికులు ఎట్లయితే పనిచేసిండ్రో గ్రామాలల్లో కార్యకర్తలు అందరూ కూడా కావాలి కాసిండ్రు. అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా దుడ్లు పట్టుకొని గుడ్డలు పట్టుకోనో లేకపోతే కట్టె పట్టుకోనో వాడకు ఎవరు రాకుండా మనకు కావాలి కాసి మనకు ఓట్లు తెప్పించినటువంటి కార్యకర్తలు ఉన్నారు. అటువంటి వాళ్ళు నష్టపోవద్దనేది నా అంబిషన్ కూడా వాళ్ళకు. నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి వ్యక్తిగత అభిప్రాయాలను మనసులో హిపోక్రసీ పెట్టుకొని ఏదో జరుగుతుంది పోతుంటే నేను మీకు పోటీ అయినప్పుడు బాధ. పొన్న డీసీ ప్రింట్ అనే విషయంలో పోయిన మాత్రాన నాకు ఏ మాత్రం కూడా బాధ లేని విషయం చెప్పిన. ఈవెందో ఆ రోజు వచ్చినటువంటి అబ్జర్వర్ మీరు కూడా అందరు కార్యకర్తలు మీ పేరు చెప్తున్నారు, మీరు కూడా అప్లై చేయండి అంటే సార్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఆల్రెడీ నాకు 7 years పైన అయిపోయింది, నేను ఉండలేను, నాకు వద్దు కూడా. ఐ వాంట్ టు ఫ్రీ, నేను మెంటల్గా ఫ్రీ కావాలి, నేను చాలా కోల్పోయినా కొంత పర్సనల్ పని చేసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు ఉంది. అట్లాగే నేను పార్టీకి దూరంగాను కూడా సార్ అని కూడా అయిపోయినాయి నాకు. సో ఇప్పుడు కూడా నాది, నేను పార్టీకి దూరంగాను. ఇవాళ ఇన్న కేసులు ఉన్నా కూడా ఎన్నడూ కూడా ఎవరికైనా పోయి నాకు కేసులు ఉన్నాయి నాకు సాయం చేయమని కూడా అడగలేదు నేను. ఇవాళ అమ్ముడు పోయిన వ్యక్తిని మాట్లాడుతున్నాను నన్ను. ఆ వ్యక్తికి చెప్తున్నా, అవి నిరూపించడం కాదు. నేను ఎక్కడైనా ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర కానీ బీజేపీ వాళ్ళ దగ్గర కానీ నేను అమ్ముడు పోయినా నేను మాట్లాడితే అది చెప్పరాని మాట చెప్తున్నాను నేను ఎన్నడూ ఏ దేవుని మీద అంటే ఆ దేవుని ప్రమాణం చేస్తా, ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేస్తాను నేను. అదే రకంగా చెప్తున్నా, నేను ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర ఏ బీజేపీ వాళ్ళ దగ్గర ఒక 100 రూపాయలకు లాలు తీసుకోలేదు. అంటే కోట్లు అది అని బదనం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా. నేను ఎక్కడ కూడా కోవలక్ష్మితో కూడా రాజీపడలేదు, పురాసత్యం రాజీపడలేదు. నీకు అందరూ పరిచయం. మీరు ఎవరినైనా ఆఫ్ ది రికార్డ్గా మీరు అందరు తీసుకోండి, ఎక్కడ కూడా నేను ఎవరికి అమ్ముడు. కాకపోతే జరిగిన పరిణామాలలో వాళ్ళని అడిగిన మాట వాస్తవం, అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పని అడిగినంత మాత్రం మనం సపోర్ట్ చేస్తామా? ఆ విషయాన్ని నేనే స్పష్టంగా చెప్పాను. నేను ఇట్లా ఒత్తిడి వస్తుంది, రేపు పొద్దున మన కార్యకర్తలకు కూడా ఒత్తిడి వస్తుంది, జాగ్రత్త ఉన్నది చెప్తే దాన్ని సాకువ తీసుకొని నన్ను బదనాం చేస్తున్నారు తప్పితే నేను ఎన్నడూ కూడా ఏ వ్యక్తి కూడా లొంగలేదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేసే పరిస్థితులలో నేను ఉండను. ఇవాళ నాకు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ముఖ్యం, రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం ముఖ్యం మాకు అక్కడ. తప్పితే నీ ఆలోచనతో ఉంటుంది అక్కడ. ఇవాళ మీరు ఎమ్మెల్యే కావడానికి పార్టీ మారిండ్రు, కానీ నేను మారలేదు, ఎక్కడ కూడా పార్టీ మారలేదు మేము. అంతే కదా, ఇండైరెక్ట్గా నీకు అక్కడ రేఖకు టికెట్ రాకపోవడం ద్వారా నువ్వు ఇళ్ళకి వచ్చిన తప్పితే లేకపోతే రేఖ టికెట్ వస్తున్నావు వస్తావా? మీ వ్యక్తిగత తప్పుల ద్వారా, మీ వ్యక్తిగత హిపోక్రసీ ద్వారా గెలుస్తున్నామనేటువంటి ఒక ఊహలలోకి పోయి మీరు ఓడిపోయి అలా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, నాయకులు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎమ్మెల్యే పదవి కోసం ఇక్కడికి వచ్చారు, నేనైతే ఎమ్మెల్యే పదవి కోసం లేను కదా. ఇక్కడ ఎమ్మెల్యే పదవి నాకు రాదు కదా. నేను అదే చెప్తున్నా, ఎవరికైనా కూడా ఇవాళ ఎస్టీ నాయకత్వంలో ఎవరైతే నన్ను టార్గెట్ చేస్తూ నేను వాళ్ళకి వ్యతిరేకం వీళ్ళకి వ్యతిరేకం వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. నేనేంది ఆదివాసీ కాన్స్టిట్యూన్సీలో పెత్తనం అంటే? ఇవాళ ఆదివాసీ కాన్స్టిట్యూన్సీలో నా పెత్తనం అని ప్రశ్నించే వాళ్ళు ఎందుకు 96కి వెళ్ళి ప్రశ్నించలేదు ఈ మాట? వాళ్ళు ఎక్కడున్నారు అప్పుడు? 96కి వెళ్ళి 2024 వరకు 23 వరకు ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా? ఆదివాసీ నాయకత్వం పెత్తనం చేసేది ఉంది ఇక్కడ. నాకేమన్నా 100 ఎకరాల భూములు ఉన్నాయా? ఇక్కడ నేను భూస్వామినా? నా వృత్తి కాంట్రాక్టర్, ఇప్పుడు కాదు. నేను దాదాపుగా 89కి వెళ్ళి నేను కాంట్రాక్టర్ చేసుకుంటూ ఉన్నాను. నేను నా వృత్తి అది. తప్పితే నేను ఎవరి విత్తనం ఏమున్నది? రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. విశ్వప్రసాద్ చాలా క్లియర్గా నా వృత్తి కాంట్రాక్టర్, నేను 80 నుండి పనిచేస్తాను, 86 నుండి. నాకు ఈ కాన్స్టిట్యున్సీలో ఏ లబ్ధి పొందుతుందో అధిష్టానం ఆలోచించాలి. అధిష్టానానికి తెలుసు ఇది అంతా ఎస్టీ కాన్స్టిట్యున్సీ, నాకు సంబంధించిన సేవను నేను చేసే పనిని నా సామర్థ్యాన్ని నిరూపించుకునే విధంగా అధిష్టానం నన్ను మానిటర్ చేయాలి, ప్రోత్సహించాలి తప్ప గ్రూపులతో కాదని చెప్పే ప్రయత్నం. దీంతోపాటు పార్టీలో టికెట్ రాకపోవడం వల్లనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి రేఖ వచ్చింది. రేఖ ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్లోకి శ్యామ్ నాయక్ వచ్చేవారని మాజీ డీసీసీ అధ్యక్షుడు చెప్తున్నారు.
దీంతోపాటు ఈ లోపం ఏదైతే ఉందో, ఎక్కడైతే గ్యాప్ ఉందో మనుషుల మధ్య డీసీసీ కావచ్చు, శ్యామ్ నాయక్ కావచ్చు, విశ్వప్రసాద్ కావచ్చు, ఈ గ్యాప్ని వెంటనే అధిష్టానం ఆలోచించి ఈ గ్యాప్ అంశంలో కూర్చుండబెట్టి మాట్లాడకుంటే రేపు కార్యకర్తలకు ఇబ్బంది నష్టం జరిగే ప్రమాదం ఉంది. దీనిపై అధిష్టానం ఆలోచించాలని చెబుతూనే మరో విషయం కూడా చెప్పారు. ప్రేమ్ సాగర్ రావు సీనియర్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీని తను దగ్గరుండి మోసిన వ్యక్తి, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి మంత్రి పదవి రానందుకు నిరుత్సాహంగా ఉన్న విషయం వాస్తవమే. నాకు కూడా వస్తుందనే ఆలోచనలో నాకు లేదు. నేను పదవుల కోసం ముందు నుండి పాకులాడిన వ్యక్తిని కాదు. పార్టీ కోసం, ఐడియాలజీ కోసం, కాంగ్రెస్ ఐడియాలజీ కోసం పనిచేసిన వ్యక్తిని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన సర్పంచులకు శుభాకాంక్షలు చెప్పడానికే ఇక్కడ కలిసిపోవడానికి మర్యాదపూర్వకంగా వచ్చారు. కష్టకాలం నుండి కార్యకర్తలకు అండగా ఉన్న, మళ్ళీ చెప్తున్నాను, కష్టకాలం నుండి కార్యకర్తలకు అండగా ఉన్న వ్యక్తిగా నేను ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటా. కార్యకర్తలు లేకపోతే మీరు లేరని అధిష్టానానికి అల్టిమేటం చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీంతోపాటు ఇప్పటికైనా ఈ గ్రూపిజం సమస్య లేకపోతే రానున్న రోజుల్లో ప్రమాదం ఉంటుంది. ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ, నేను దీనికి ఎలిజిబుల్ కాదన్న విషయం ఎవరు మర్చిపోవద్దని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ చెప్పిన పరిస్థితి కనబడింది. మరో ప్రధాన అంశం చెప్పిన పరిస్థితి, ప్రేమ్ సాగర్ రావు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, అతి త్వరలో పార్టీ కార్యకలాపాలతో పాటు ప్రజల మధ్యకు రాబోతున్నాడని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ ఖజిన్ బ్రదర్ విశ్వప్రసాద్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంతర్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.